ప్రేమ్ అనే అబ్బాయి మరియు రచన అనే అమ్మాయి ఒకటే కాలేజ్ క్లాస్రూంలో కూర్చున్న ప్రేమికులు, ఒకరికి ఒకరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ప్రేమ లోకంలో మునిగిపోయారు. ఎక్కువగా ప్రేమించుకున్న ప్రేమ జంట తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. సాయంకాలం సూర్యాస్తమయంలో బెంచ్ మీద కాఫీ పంచుకుంటున్నారు. ఒకరి పక్కన ఒకరు కూర్చున్న యువ జంట. అమ్మాయి భావోద్వేగంగా, అబ్బాయి ప్రేమ్, నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేను అని చెబుతుంది. అబ్బాయి మృదువుగా ప్రేమతో నవ్వుతున్నాడు. ప్రేమ్ మరియు రచన ప్రేమ జంటకు ఉద్యోగ ఇంటర్వ్యూలు జరిగాయి. జాబ్ ఆఫర్ లెటర్లు చూస్తున్నారు. అమ్మాయి ఆనందంగా ఉంది. అమ్మాయి రచనకు ఉద్యోగం వచ్చింది, అమెరికకి వెళ్ళిపోవాలి అని హ్యాపీగా ఉంది. అబ్బాయి ప్రేమ్కి జాబ్ రాలేదు. అబ్బాయికి కలవరం కనిపిస్తుంది, బాధలో దుఃఖంతో ఆలోచనలో పడ్డాడు. అమ్మాయి తన గదిలో ఒంటరిగా కూర్చుని మొబైల్ ఫోన్లో తానా బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ టైప్ చేస్తూ, ప్రేమ్ నా నుండి, నీకు ఇదే లాస్ట్ మెసేజ్, నాకు నీకు అసలు సెట్ అవ్వదు. ముఖంపై బాధ, కళ్లలో కన్నీటి చుక్క కూడా లేకుండా చెబుతున్నా, నేను నిన్ను ద్వేషిస్తున్నాను. అబ్బాయి ప్రేమ్ ఫోన్లో అమ్మాయి రచన పంపిన మెసేజ్ చదువుతూ కన్నీరు కారుస్తున్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయి మోసం చేసి నన్ను విడిచి వెళ్ళిపోయింది. డబ్బు, ఉద్యోగం, మంచి హోదా ఉంటేనే జీవితం బాగుంటుంది అని తెలుసుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్.